చెప్పండి బ్రదర్ ఎట్లా చూస్తారు నైని బొగ్గు కుంభకోణం సంబంధించి? అన్న ఇది నయని బుగ్గుకోణం కంటే అన్న వాళ్ళ కాంగ్రెస్ పార్టీ యొక్క వాళ్ళ పార్టీ వాళ్ళ మంత్రులు ఒక కుంభకోణమే అన్న ఇది. వాళ్ళంతా వాళ్ళే ఎవరికి ఇవ్వాలో ఇది నాకు కావాలంటే నాకు కావాలి, నాకు కావాలంటే నాకు కావాలి అన్నట్టు కుక్కలు చింపిన విశ్రాక్లాగా వాళ్ళే కొట్లాడుకుంటున్నారు. ఒక మ- ఒక 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 మంత్రి ఏమో నాకు కావాలంటారు, ఒక ముఖ్యమంత్రి ఒక డిప్యూటీ సీఎం ఏమో నాకు కావాలంటారు, ఇంకో మంత్రి నాకు కావాలంటే వీళ్ళల్లో వీళ్ళే కొట్లాడుకొని ఉంటే మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మొన్న కేటీఆర్ గారు హరీష్ రావు గారు అడిగారు, ఇప్పుడున్న కేంద్ర మంత్రి గారిని ఒక విచారణ జరపండి అంటే కేంద్ర మంత్రి గారు ఏం చేశారంటే అక్కడ ఒక సపరేట్ ఒక టీంని పంపించి అక్కడ విచారణ జరుగుతుంది అని చెప్పి పంపించారు. సో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్న దీంట్లోనే కాదు, అన్ని శాఖలలో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ శాఖలో చూడండి, ఆయన శాఖలో ఆయనకి ఏం జరుగుతుందో అది అతనికే తెలియదు. ఇప్పుడు మొన్న ఒక చిరంజీవి గారి సినిమాకి టికెట్ల దాని గురించి ఒక సపరేట్ ఉంటుంది, ప్రభాస్ గారు రాజా సాబ్ కోసం. ఆయన శాఖలో ఏం జరుగుతుందో జీవో పాస్ అయి బయటికి వచ్చేదాకా ఆ మంత్రికే తెలియట్లేదు. సో ముఖ్యమంత్రి గారు అయితే 4-5 రోజులకి లతపత లేడు. చెలో దావాస్ అంటాడు, లండన్ అంటుండు, యూఎస్ అంటుండు, అక్కడిక్కడ తిరిగి అక్కడే నిన్న కనబడ్డాడంట, ప్రెస్ వాళ్ళ మీడియాలో ఇచ్చారు, ఎక్కడో కనబడ్డాడు. సో ఇంత ముఖ్యంగా ఉన్న వాటిలో ఇప్పుడు మళ్ళీ అయిపోయింది సిట్టు పేరున్న విచారణ. మొన్న హరీష్ రావు గారికి, నిన్న కేటీఆర్ గారికి, ఇవాళ మాజీ ఎంపీ మా సంతోష్ అన్న గారికి ఇవాళ సిట్టు విచారణ. దీంతో కాలయాపన చేసి టైంపాస్ చేస్తున్నారు తప్ప ఇక్కడ వచ్చేది ఏం లేదు. అది ఆల్రెడీ సుప్రీంకోర్టే కొట్టేసింది, అది ఒక లుట్టపీస్ కేసు, ఏమీ లేదు. అంటే జనాలని డైవర్షన్ కోసము, డైవర్షన్ పాలిటిక్స్, డైవర్షన్ చేయాలని తప్ప అక్కడ ఏమీ లేదని చెప్పి నేను అంటున్నాను.